నమస్కారం. నేటివ్ ఇండియా వార్తలకు స్వాగతం. కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గూగుల్ డీప్ మైండ్ సంస్థ శాస్త్రవేత్తలు ఒక కీలక హెచ్చరిక చేశారు. భవిష్యత్తులో అధునాతన ఏఐ వ్యవస్థలు మన నియంత్రణకు అతీతంగా ప్రవర్తించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అందుకే ఏఐ సేఫ్టీ మరియు అలైన్మెంట్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం టెక్నాలజీ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తాగునీటిలో ఫరెవర్ కెమికల్స్గా పిలిచే హానికర పదార్థాలు ఉన్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఈ రసాయనాలు మన శరీరంలో చాలా కాలం నిలిచిపోతూ క్యాన్సర్, హార్మోన్ సమస్యలకు కారణమవుతాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. మనం రోజు ఉపయోగించే నీటిలో ఇవి ఉండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. స్మార్ట్ ఫోన్లపై మరోసారి రేడియేషన్ వివాదం చెలరేగింది. ముఖ్యంగా యాపిల్ మరియు సామ్సంగ్ తయారు చేసిన కొన్ని మొబైల్ ఫోన్లపై యూరప్లో కొత్తగా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఫోన్ల నుండి వెలువడే రేడియేషన్ స్థాయిలు సురక్షిత పరిమితులలోనే ఉన్నాయా అనే దానిపై పరిశీలన కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈవీల డిమాండ్ అంచనాలకు తగ్గట్లుగా పెరగడం లేదు. అధిక ధరలు, ఛార్జింగ్ సమస్యలు, బ్యాటరీ రేంజ్పై సందేహాలు కారణంగా వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు. ఇది ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త చర్చలకు దారితీస్తోంది. మరిన్ని తాజా వార్తల కోసం నేటివ్ ఇండియా న్యూస్ను చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.